అన్నయ్య, నాకు ఈ కెచప్ కావాలి. మా టేబుల్ మీద కెచప్ అయిపోయింది. ఇది తీసుకోవచ్చా? తీసుకో బాబూ. ఇక్కడ కెచప్ ఎలాగూ ఫ్రీగానే ఉంది కదా. థాంక్యూ సర్. చాలా చాలా కృతజ్ఞతలు. అసలు నీకు ఎవరు చెప్పారురా మన స్థాయికి మించి ఫుడ్ ఆర్డర్ చేయమని? ఇప్పుడు ఈ 15,000 రూపాయలు బిల్లు మనం ఎక్కడి నుండి కడతాం? ఇప్పుడు నన్ను నమ్మండిరా. ఆ పక్క టేబుల్ అతనితో నేను మన బిల్లు మార్చేశాను. అతనికి కనీసం అనుమానం కూడా రాలేదు. బిల్లు అయితే మార్చావు కాని దానివల్ల లాభం ఏంటి? ఏంటి లాభమా? అరే, మన బిల్లు 15,000 రూపాయలు వచ్చింది. కాని ఆ పక్క టేబుల్ అతనిది చాలా తక్కువ ఉంటుంది. అతని బిల్లు తక్కువ ఉంటుందని నువ్వు అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావు? ఒక్కసారి జాగ్రత్తగా చూడు. అతని టేబుల్ మీద కేవలం ఒక కప్పు టీ మాత్రమే ఉంది. కాబట్టి బిల్లు కూడా టీకే వస్తుంది. వాహ్ ఉస్తాద్! భలే ప్లాన్ వేశావు కదా. నేనేమో ఈరోజు మనం హోటల్లో గిన్నెలు తోమాలి ఏమో అనుకున్నాను. ఇంతకీ ఆ బిల్లు ఎంతో చూడు. వెయిటర్: సార్, బిల్లు ఇచ్చి అరగంట అవుతోంది. మీరు ఇంకా పేమెంట్ చేయలేదు. చేస్తున్నాం భయ్యా. అదే సెటిల్మెంట్ చేస్తున్నాం. మేము అమెరికన్ సిస్టమ్, డచ్, ఫాలో అవుతున్నాం. ఎవరి వాటా డబ్బులు వాళ్లు ఇస్తున్నారు. ఇంతకీ కార్డ్ తీసుకుంటారా లేక క్యాష్ ఇవ్వాలా? వెయిటర్: రెండూ ఉన్నాయండి. వెయిటర్: సార్, ఏమనుకోకండి. రద్దీగా ఉంది. కొంచెం త్వరగా టేబుల్ ఖాళీ చేస్తారా? మేమేం పనిలేని వాళ్లం కాదు భయ్యా. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాం. పదండిరా, బిల్లు కట్టి వెళ్దాం. ఇక్కడ సీన్ పక్క టేబుల్ దగ్గరకు మారుతుంది. వెయిటర్: సార్, ఈ బిల్లు మీదేనా? పక్క టేబుల్ వ్యక్తి జోక్ చేస్తూ: కాదు, ఇది డొనాల్డ్ ట్రంప్ బిల్లు. అరే, మా టేబుల్ మీద ఉందంటే మాదే కదా భయ్యా. వెయిటర్: సార్, ఈ బిల్లు మీరే కడతారా? పక్క టేబుల్ వ్యక్తి: మా బిల్లు మేం కాక ఇంకెవరు కడతారు భయ్యా. ఇవ్వు. వెయిటర్: సరే సార్. మొత్తం 25,910 రూపాయలు అయ్యింది. వామ్మో! ఒక టీ కప్పు బిల్లు 25,910 రూపాయలు ఎలా అవుతుంది? వెయిటర్: సార్, ఇందులో ఒక టీ బిల్లు మాత్రమే కాదు, మిగతా 25,000 రూపాయలు బిల్లు మీ ఇంట్లో ఫంక్షన్ కోసం పంపే